ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు. రేపు అసెంబ్లీ రైతు రుణమాఫీపై చర్చించనున్నారు. వారం రోజుల పాటు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే 31 వరకు బడ్జెట్కు ఆమోదం తెలపాల్సిందని ప్రభుత్వం వివరించింది. ఆ తర్వాత సభ పొడిగింపుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సర్కార్ తెలిపింది. దీంతో ఓవరాల్గా 8 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ అయి రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. అనంతరం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారీని అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చారీ, ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వచ్చేప క్రితమే స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభలో ఎన్ని రోజులు పని దినాలు, అలాగే సభలో ఏ అంశాలు చర్చించాలనే దానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు అసెంబ్లీని నిర్వహించాలని నిర్ణయించింది. 25వ తేదీ ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుంది 11 గంటలకి. అయితే రేపు ప్రభుత్వం ఇటీవలనే ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి నేపథ్యం, ఓవరాల్ గా 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియని ప్రారంభించినటువంటి నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద రేపు సభలో చర్చించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రతిపక్షాలు ప్రధానంగా 5-6 అంశాలని లేవనెత్తు వచ్చారు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి లోపాలు కావచ్చు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించాలని, దీనికి సంబంధించి వారం రోజుల పాటు సభను ఇంకా పొడిగించాలని చెప్పేసి పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం 8 రోజుల పాటు సభ నిర్వహించడానికి సిద్ధమైంది. 31వ తేదీ సభ ఆఖరి తేదీ అనుకుంటున్నటువంటి సందర్భంగా స్పీకర్ తో ఈ సభ పొడిగింపుకు సంబంధించినటువంటి అంశాన్ని చర్చించి మరొకసారి నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అసెంబ్లీ పని దినాలు 8 రోజులుగా బీఏసీ నిర్ణయించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ షారీ.